నిశ్శబ్ద ఊచకోత సైలెంట్ హైరింగ్ జరుగుతుంది అని చెప్పి రీసెంట్ డేస్లో మీడియాలో దీని గురించి విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతూ ఉంది. 1,36,000 మందిని తీసేశారు లాస్ట్ వెరీ రీసెంట్ డేస్లో ఆర్ వెరీ రీసెంట్ లాస్ట్ 2 ఇయర్స్లో. లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్లో లే ఆఫ్స్ అనేది విపరీతంగా అయిపోతూ ఉన్నాయి. రీసెంట్ డేస్లో టాప్ 5 కంపెనీస్లో దాదాపు 69,000 మందిని తీసేశారు. టాప్ 5 కంపెనీస్ లైక్ విప్రో, ఇన్ఫోసిస్, ఎక్సెంచర్ ఇలాంటి బిగ్ కంపెనీస్లో. అండ్ టెరాడేటాలో లాస్ట్ ఇయర్ 40 మెంబర్స్ని తీసేశారు. ఈ విధంగా ఏంటి అంటే సైలెంట్ టెర్మినేషన్ జరుగుతుంది, సైలెంట్గా పీకి పడేస్తున్నారు. ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వెళ్ళి సాఫ్ట్వేర్ ఆఫీస్కి వెళ్ళిన దాకా కూడా మనకి జాబ్ ఉంటుందా లేదా అనేది తెలియలేని పరిస్థితి అని చెప్పి రీసెంట్గా దీని గురించి కథనాలు అయితే వెలువడుతూ ఉన్నాయి అనేక మీడియాలో. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఒక కంపెనీలో టెర్మినేషన్ హైరింగ్ అనేది రెగ్యులర్గా జరిగే ఒక ప్రక్రియ. దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఒక కంపెనీ టెర్మినేట్ చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు కొత్త టెక్నాలజీ హైర్ చేసుకుంటున్నారు, ఈ విషయాలు మనం చాలా డీటెయిల్గా కూలంకషంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే నేనేం చెప్తున్నానంటే, టెర్మినేషన్ అవ్వట్లేదు, ఇది వాళ్ళు చెప్పేది అబద్ధం అని నేను చెప్పట్లేదు. ఎస్, టెర్మినేషన్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ ఎట్ ద సేమ్ టైం దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. రిక్రూట్మెంట్ కూడా అదే విధంగా జరుగుతూ ఉంది. టెర్మినేషన్ జరుగుతూ ఉంది. టెర్మినేషన్ రీజన్స్ చూసుకుంటే ప్రాజెక్ట్స్ స్లో డౌన్ అవ్వడం ఒకటి, ప్రాజెక్ట్స్లో కూడా వీళ్ళు ఫినాన్షియల్గా కరెక్ట్గా వాళ్ళకి ప్రాపర్గా లేకపోవడం ఒకటి, అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏఐ ఒకటి, రెసిషన్ అండ్ బ్యాంక్రప్ట్స్, ఇంకా ఎక్సెట్రా చాలా ఉన్నాయి. దీంట్లో మనం మేజర్గా ఈ జాబులు పోవడానికి ముఖ్య కారణంగా మనం చూస్తే ఏఐ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని కూడా మనం మాట్లాడవచ్చు. అంటే చాలా వరకు ఏంటి అంటే కంపెనీస్, దుకాన్ కంపెనీ, బెంగళూరులో ఒక స్టార్టప్ కంపెనీ దుకాన్ అనే కంపెనీ దాదాపు 90% ఆఫ్ ద ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసింది. దానికంటే ముందు కంపెనీ ఏం చేసిందంటే ఏఐ మీద 6 months టెస్ట్ ట్రయల్స్ నడిపింది. అంటే ఈ మ్యాన్ పవర్ లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ అవుట్పుట్ నేను ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉందని ఒక 6 months ట్రయల్ రన్ చేసి 90% ఎంప్లాయీస్ని తీసేసింది. అండ్ ఇక్కడ ఈ ప్రాసెస్లోనే చాలా కంపెనీస్ ఏఐ మీద ఫోకస్ చేస్తూ ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఏఐ ఎవరైతే నేర్చుకున్నారు, ఇప్పుడు ఏదైతే ఆ కంపెనీ ఇంప్లిమెంట్ చేసిన ఏఐ అనేది ఒక ఏఐ డెవలపరు, దానికి సంబంధించిన టీమ్ మెంబర్స్ వర్క్ చేసి ఉంటారు సమ్ అదర్ కంపెనీ. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మేబీ అక్కడ లే ఆఫ్స్ అయినప్పటికీ న్యూ జాబ్స్ క్రియేట్ అయ్యాయి. పాజిటివ్ ఆస్పెక్ట్ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎప్పుడు చాలామంది ఏంటి అంటే జాబులు పోయాయండి ఇదేనా కంపెనీలో. మనం ఇప్పుడు ఏదైతే మీడియాలో కథనాలు ప్రచురించవుతున్నాయో ఎంతమంది ఎడిటర్స్ని తీసేస్తున్నారు, ఎంతమంది ఎడిటర్స్ వస్తున్నారు, ఎంతమంది ఎడిటర్స్ని టెర్మినేట్ చేస్తున్నారు, ఎంతమంది ఎడిటర్స్ రిక్రూట్ చేసుకుంటున్నారు, ఎంతమంది న్యూస్ యాంకర్స్ వస్తున్నారు పోతున్నారు, ఎంతమంది టెక్నికల్ టర్మ్స్ వస్తున్నారు పోతున్నారు, జనరల్గా మనం మాట్లాడుకుంటే. సో డెఫినెట్లీ వాళ్ళు చెప్పిన దాంట్లో అబద్ధం లేదని చెప్పట్లేదు. వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ డెఫినెట్లీ చాలా డిఫరెంట్ ఉంటుంది. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. కొంచెం భయపెట్టేలాగా ఉంది, బట్ స్టిల్ ఓకే. సో వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది దాని గురించి మనం కమెంట్ చేయడానికి లేదు. అండ్ అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, జాబులు తీసేస్తున్నారు కానీ ఏఐ వల్ల జాబులు వస్తున్నాయి. ఆ పాజిటివ్ ఆస్పెక్ట్ అనేది ఎందుకు ఎలివేట్ చేయలేకపోతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇప్పుడు ఇంకొక విషయం, ఏఐ వల్ల మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఏఐ వల్ల జాబ్స్ వస్తున్నాయనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆస్పెక్ట్ మనం ఆలోచించాలి. అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? ఎందుకంటే చాలామంది ఎప్పుడు కూడా జాబ్స్ పోతున్నాయి అంటున్నారు, జాబ్స్ వచ్చే వాళ్ళకి వస్తున్నాయి. అండ్ డేటా సైన్స్ విషయం చూసుకుంటే బెంగళూరులో నాకు తెలిసి ఒక 5 or 6 months బ్యాక్ నేను బెంగళూరు వెళ్తే ప్రతి ఇన్స్టిట్యూట్, చిన్నదైనా పెద్దదైనా, ప్రతి ఇన్స్టిట్యూట్ డేటా సైన్స్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ 6 months తర్వాత నేను ఇప్పుడు హైదరాబాద్లో కూడా తిరుగుతూ ఉంటే, హైదరాబాద్లో కూడా ఆ డేటా సైన్స్ ఫీవర్ అనేది స్టార్ట్ అయింది. ఎవ్రీ ఇన్స్టిట్యూట్ ఈజ్ ప్రొవైడింగ్ డేటా సైన్స్ కోర్స్. ఎందుకు డేటా సైన్స్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ మనం మాట్లాడుకోవాలి. వర్కెటో అనేది ఒక టూల్ ఉంటుంది, హెచ్ఆర్ రిలేటెడ్ టూల్. వర్కెటో కానీ, వర్క్డే కానీ, అండ్ ఎస్ఏపి చూసుకోండి. ఎస్ఏపిలోనే FICO హైదరాబాద్, బెంగళూరులో ఎన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయో చెప్పండి. మనము దాని గురించి మాట్లాడుకోవడం కూడా కష్టమవుతుంది. అరే ఏ ఇన్స్టిట్యూట్ బాగుంది చెప్పడానికి కూడా, అంటే కనీసం ఒక పట్టుమని 10 చెప్పుకోదగ్గ ఇన్స్టిట్యూట్స్, పెద్ద ఇన్స్టిట్యూట్స్, సోకాల్డ్ ఇన్స్టిట్యూట్స్ ఎవ్వరు కూడా దాన్ని ఫోకస్ చేయట్లేదు.
అంటే నాట్ బికాస్ డెఫినెట్లీ వన్ ఆస్పెక్ట్ వచ్చేసి దానిలో డబ్బులు రావు, ఓకే మనం యాక్సెప్ట్ చేస్తాం దాన్ని. అండ్ ఎట్ ద సేమ్ టైం డేటా సైన్స్లో హ్యూజ్ స్కోప్ ఉంది, పెద్ద మార్కెట్ ఉంది. మోస్ట్ పీపుల్ ఆర్ ఫోకసింగ్ ఆన్ దట్. నేర్చుకోవడానికి ప్రయత్నం, జాబ్లు ఉన్నాయి కాబట్టి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం ఇంకొక ఆస్పెక్ట్ మనం ఆలోచించాలి. ఏంటి అంటే కమింగ్ డేస్లో జెన్ఏఐ కంపెనీస్ ప్రిపేర్ అవుతున్నాయి. ఏం ప్రిపేర్ అవుతున్నాయి? వాళ్ళకి ఆల్రెడీ ఎంప్లాయీస్ని ట్రయల్ రన్స్ జరుగుతున్నాయి. ఎంప్లాయీస్ని ఏఐ వల్ల ఎంతవరకు ఆటోమేటెడ్ మనం తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేయించుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, దాని గురించి చాలా ఫోకస్ చేస్తుంది. సో మనం చేయాల్సిన విషయం ఏంటి అంటే జాబులు పోతున్నాయి అనేది పక్కన పెట్టండి. ఓకే, ఏఐ వల్ల, జెన్ఏఐ వల్ల, ప్రొఫెషనల్ ఏఐ వల్ల జాబ్స్ వస్తున్నాయి అనే విషయం మనం తెలుసుకొని దాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఈ జెన్ఏఐ ప్రొవైడ్ చేస్తున్న టాప్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే 360 డిజిట్ ఎంజీ దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉంది. అండ్ 200+ అవర్స్ ఇంటెన్సివ్ ట్రైనింగ్, 64 అవర్స్ ఆఫ్ పైథాన్, ఎస్క్యూఎల్, ఈడిఏ లైవ్ వీడియోస్, అండ్ 2 to 4 లైవ్ ప్రాజెక్ట్స్, ఎట్ ద సేమ్ టైం జాబ్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే 360 డిజిట్ ఎంజీ ఇప్పుడు జెన్ఏఐ అనేది చాలా ఇన్స్టిట్యూట్స్ ఫోకస్ చేయబోతున్నాయి కమింగ్ డేస్లో. ఆల్రెడీ వీళ్ళకి కొన్ని పేరెంట్ కంపెనీస్, ఏఐ కంపెనీస్ అయితే 360 డిజిట్ ఎంజీ సిఇఓ గారికి మల్టిపుల్ కంపెనీస్లో ముందు నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఎస్ దే ఆర్ ఏబుల్ టు ట్రైన్, దే ఆర్ ఏబుల్ టు ప్లేస్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎప్పుడూ కూడా జాబులు పోతున్నాయి అనే ఆస్పెక్ట్ పక్కన పెట్టేసేసి పాజిటివ్ ఆస్పెక్ట్ జెన్ఏఐ నేర్చుకుంటే జాబ్స్ వస్తాయనే విషయం, ఆ జెన్ఏఐ నేర్చుకున్న వాళ్ళు ఈ జాబ్స్ని అక్వైర్ చేసుకుంటున్నారు, ఈ జాబ్స్ని వాళ్ళు తీసుకుంటున్నారనే విషయం మనం అర్థం చేసుకొని మనం దాన్ని బట్టి ముందుగా ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్ ఉంటుంది. ఓకే, థింక్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.